నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభాగ్యులకు అనాథులకు అండగా నిలుస్తున్న విహెచ్ఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి పేర్కొన్నారు. ఎన్డీపీసీ స్థానిక 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీకి చెందిన గొర్ల విజయ ఇల్లు కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి వస్తువులన్నీ కాలిపోవడంతో ఆమె కుటుంబానికి మంగళవారం సాయంత్రం విహెచ్ఆర్ ఫౌండేషన్ 10,000 రూపాయలు నిత్యావసర సరుకులు, బియ్యం, వంట సామగ్రి స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. మా యొక్క 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో గొల్ల విజయ అనే నిరుపేదటువంటి పేద కుటుంబ సంబంధమైనటువంటి ఆ ఇల్లు ఆమె కూలిపోయిన సందర్భంలో కాలిపోవడం జరిగింది. పూర్తిగా కాలిపోయింది. బట్టలు కానీ, మంచాలు కానీ, ఫ్యాను, తర్వాత ఏటు ఏం లేకుండా నిరాశ అయింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అమెరికాలో ఉన్నటువంటి వ్యాల హరీష్ రెడ్డి వారి యొక్క ఫౌండేషన్ విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా వీరికి 10,000 రూపాయలు విలువైనటువంటి నిత్యావసర వస్తువులు ఇచ్చారు. బియ్యం కానీ, ఫ్యాను, వంట సామాగ్రి, పప్పులు, ఉప్పులు మొత్తం ఇవ్వడం జరిగింది. వారికి ఈ 2వ డివిజన్ తరఫున, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నదో విజయ వారి కుటుంబ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి మనసుతో ముందుకొచ్చి వారు అమెరికాలో ఉన్నా కానీ ఇక్కడ పరిస్థితి తెలుసుకొని, ఆ పేద కుటుంబం యొక్క పరిస్థితి తెలుసుకొని స్పందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారికి భగవానుడు ఇంకా మంచి శక్తినిచ్చి ఇలాంటి వారికి సహాయం చేసే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమం వారు అక్కడ ఉండి కూడా నా చేతుల మీద ఇస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరీష్ రెడ్డి గారు. మన 2వ డివిజన్లో పేదింటి మహిళ అయిన గొర్ల విజయ అనే యువతి ఇల్లు పూర్తిగా ఒంటి మీద బట్టలు తప్ప పూర్తిగా కాలిపోవడం జరిగింది. వ్యాల హరీష్ రెడ్డి విహెచ్ఆర్ ఫౌండేషన్ ఎన్ఆర్ఐ వారు మంచి మనసుతో, మానవతా దృక్పథంతో మన కార్యక్రమాన్ని చూసి స్పందించి 10,000 రూపాయల విలువ గల సామాను, నిత్యావసర సరుకులు వారు అందించడం జరిగింది. వారికి విజయ తరపున, మా కాలనీ వాసుల తరపున వారికి, వారి బృందానికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వారి ఫౌండేషన్ ఇంకా ముందుకెళ్ళాలి, బాగా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ హరీష్ రెడ్డి సార్, వన్స్ మోర్ థ్యాంక్ యూ. హరీష్ అన్నకి కృతజ్ఞతలు. నిత్యావసర సరుకులు తెచ్చినందుకు థ్యాంక్ యూ సార్. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కాంట్రాక్ట్ కార్మికుల కోసం జీవో 22 అమలు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కంసం రాజ్ ఠాకూర్ కోరారు. అసెంబ్లీ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. రామగుండం నియోజకవర్గం పూర్తిగా కార్మిక ప్రాంతమన్నారు. ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, కేశవరం సంస్థల్లో వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. సార్, రామగుండం కార్మిక క్షేత్రం సార్, అనేక సార్లు అడిగాం సార్. మా దగ్గర సింగరేణిలో దాదాపు రామగుండం ప్రాంతంలోనే 15,000 మంది ఉంటారు సార్. ఎన్టీపీసీలో, కేశవరంలో కలిసి 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు సార్. 22 జీవో ఇంప్లిమెంట్ చేస్తే స్కిల్, అన్స్కిల్, సెమీ స్కిల్ కింద వాళ్ళకి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది సార్. పర్మనెంట్ కార్మికులకు ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం వస్తుంది సార్. వారితో సమానంగా పనిచేస్తున్న వారికి జీతాలు రావు సార్. అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు చూడాలి సార్ త్వరితగతిగా. అలాగే సార్, మున్సిపల్ కార్మికులు సార్, మా దగ్గర కార్పొరేషన్ సార్, ఆడ కార్మికుల వ్యవస్థ తక్కువ ఉన్నది, వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేస్తారా లేదా వాళ్ళ జీతాలు పెంచే కార్యక్రమం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది. కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో మండల అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి అనంతరం మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి పనితీరుపై వారు మాట్లాడుతున్న ప్రోటోకాల్పై తీవ్ర ధ్వజమెత్తారు. పత్రికా మిత్రులకు ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి గురించి మాట్లాడాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే వెంకటరమణారెడ్డి గారు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా కామారెడ్డి నియోజకవర్గంలో ఆయనకు ప్రోటోకాల్ రావట్లేదన్న విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. కామారెడ్డిలో అభివృద్ధి మొత్తానికే లేకుండా పోయింది. మీరు కామారెడ్డి అంశాల గురించి కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడకుండా
మీరు ఎంతసేపు నాకు ప్రోటోకాల్ కావాలని చెప్పేసి మీరు అదే విషయాన్ని పదే పదే మాట్లాడడం అనేది కామారెడ్డి ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకునేటట్టు మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ముందుగా కామారెడ్డి అంశాలు ఏమేమి ఉన్నాయో, మీరు పెట్టిన మేనిఫెస్టో ఏముందో దాని గురించి మాట్లాడండి. కామారెడ్డికి వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరు ఏమేమి పని చేస్తుండ్రు, ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాలు ఏమున్నాయి, మీరు గెలిచిన తర్వాత ఏం చేసిండ్రు, మీరు గెలవక ముందుకు ఏం చెప్పిండ్రు, ఆ విషయాల గురించి మాట్లాడదాము. అయితే మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడే విషయం ఏంది అని అంటే ప్రోటోకాల్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. హైదరాబాద్ పోయి మూసీ నది గురించి మాట్లాడతారు కానీ కామారెడ్డి నియోజకవర్గంలో మురికి నీళ్ళ గురించి, మురికి కాలువల గురించి మాట్లాడట్లేదు. మీరు ఎప్పుడు కూడా మీ స్వార్థం గురించి, మీ గురించి మీరే మాట్లాడుతున్నారు. మీరు ఇకనైనా కామారెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. కామారెడ్డి ప్రజలందరి తరఫు నుంచి తప్పకుండా మిమ్మల్ని దగ్గరలోనే వచ్చేసేసినాయి. రమణారెడ్డి గారు, మీరు నియోజకవర్గానికి వచ్చి ప్రతి గ్రామంలో మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైనా సరే నెరవేర్చాలని చెప్పేసి మేము అందరం కలిసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఏట్ల రాయి తీయనోడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడు అన్నట్టు మీరు ఏ విషయాన్ని మాట్లాడినా కూడా హైదరాబాద్ గురించి లేదంటే తెలంగాణ స్టేట్ గురించి, దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంటర్వ్యూలు పెట్టించి యూట్యూబ్ ఛానళ్ళతోని మీరు చాలా మంచి అందంగా విషయాలు చెప్తూ ఉన్నారు. కానీ అది ఆచరణలకు వచ్చేసరికి మీరు ఏ పని చేయకుండా మీరు ప్రతి విషయాన్ని దాటవేసుకుంటానే పోతూ ఉన్నారు. గ్రామాలలో సగం సగం గుడ్లు, సగం సగం కుల సంఘాలకు ఐరన్ ఇచ్చిండ్రు, సిమెంట్ ఇచ్చిండ్రు, ఇసుక ఇచ్చిండ్రు, మధ్యలోనే ఆగిపోయినాయి. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఆ మిగతా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఎలక్షన్ నోటిఫికేషన్ పడేదానికంటే ముందు మళ్ళీ అక్కడక్కడ మీరు పనులు స్టార్ట్ చేసిండ్రు. ఇదేనా మీరు చేస్తా అనుకున్న అభివృద్ధి? ఇకనైనా మీరు కామారెడ్డి గురించి ఆలోచన చేయాలని చెప్పేసి మండల కాంగ్రెస్ పక్షాన, పల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచనల మేరకు మంగళవారం మండల అధ్యక్షుడు గాలిపల్లి మహేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లగచల్ల రైతుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం అందజేశారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కొప్లీశ్వర్ గారి నాయకత్వం. మన తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి రోజు మన తెలంగాణ తల్లికి అవమాన దినంగా భావించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోని బుగ్గారం మండల కేంద్రంలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు మాజీ మంత్రివర్యులు కొప్లీశ్వర్ గారి సూచనల మేరకు బుగ్గారంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మరియు నాయకులతోని ఈ యొక్క నిరసన చేపట్టడం జరిగింది. మరి తెలంగాణ తల్లి ఒక దేవతగా భావిస్తున్న మా తెలంగాణ సమాజానికి ఈరోజు తలవంపుగా నేటి పరిస్థితి ఉంది. తెలంగాణ తల్లిని మనం ఒక దేవతగా భావించి తెలంగాణ తల్లికి కిరీటము మరియు అదేవిధంగా బతుకమ్మ తర్వాత ఈ యొక్క మన పంటలకు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కజొన్న కానీ సజ్జ కానీ వాటిని ఒక చేతిలో ధరించి మంచి ఉగ్రరూపంతో ఉన్న తెలంగాణ తల్లిని మనము ఇన్ని రోజులు ఊహించుకున్నాము. అట్టి తెలంగాణ తల్లిని ఈ విధంగా అయితే ప్రజలు మార్పు రావాలని కోరుకోరు. ఆ మార్పుకు విరుద్ధంగా ఈ యొక్క అభివృద్ధిలో మార్పు రావాల్సింది తెలంగాణ తల్లినే రూపాన్నే మార్చే పరిస్థితి దుస్థితికి వచ్చింది. ఈ విధంగా మార్చి కేసీఆర్ గారిని ప్రజల నుంచి దూరం చేద్దామనే దురుద్దేశంతో కేసీఆర్ గారు తెలంగాణ తల్లిని ఏ విధంగా అయితే ఊహించిందో ఆ విధంగా కాకుండా తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పరిపాలన జరుగుతున్నది. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇటువంటి పరిస్థితి సరైనది కాదని ఈ యొక్క వేదిక నుంచి హెచ్చరిస్తున్నాము. దీనికి తగిన గుణపాఠం భవిష్యత్తులో ప్రజలు సరైన విధంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ
అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బుధవారం రోజున దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామంలోని తెలంగాణ రాష్ట్రం నుండి డ్రగ్స్ ను తరిమే విధంగా సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ మరియు యాంటీ డ్రగ్స్ యూత్ వారు నిర్వహించిన టూకేరాను ముఖ్య అతిథులుగా దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కత్తి కార్తిక, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఫిట్నెస్ ను పెంచుకొని నేను పోలీసు కావాలి, నేను ఎస్ఐ కావాలి, నేను సిఐ కావాలి, నేను ఎస్పీ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని చెప్పేసి ఇట్లా కళలు గని పట్టుదలతోటి వాళ్ళు ఉద్యోగాలు సాధించేటోళ్ళు, లైఫ్ లో ఉన్నత శిఖరాలకు పోయేటోళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా మానేసి సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని రాత్రి 1 గంట 2 గంటల దాకా గేమ్లు ఆడుతూ డ్రగ్స్ కు మాదక ద్రవ్యాలకు బానిస అయిపోయి పొద్దున రోగాలతోటి యుక్త వయసులో కూడా వాళ్ళు అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళందరినీ కూడా డ్రగ్స్ కు మాదక ద్రవ్యాలకు దూరం చేసి వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ ను జీవితంలో ఏదైనా సాధించాలనంటే శరీరం గట్టిగా ఉంటేనే వాళ్ళ మనసు గట్టిగా ఉంటది, మనసు గట్టిగా ఉంటేనే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వాళ్ళ లైఫ్ లో ఏదైనా సాధించుకునే అవకాశం ఉంటది. కాబట్టి వాళ్ళకు ఈ మాదక ద్రవ్యాలను దూరం చేసి పరుగులను అలవాటు చేయాలి, ప్రతిరోజు రన్నింగ్ అలవాటు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది. ఈ రోజు మన కాసులాబాద్ గ్రామంలో 6వ రోజు ఈ కార్యక్రమాన్ని మనం నడుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కత్తి కార్తిక గారు రావడం జరిగింది. మిగతా రన్నర్స్ అసోసియేషన్ నుంచి సిద్దిపేట నుంచి రావడం జరిగింది. మన గ్రామ పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రారంభించుకుంటూ మన రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు ముందుగా రాజు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడి కార్యక్రమాన్ని కార్యక్రమం. నేను నా చిన్నతనం రోజుల్లో సారాయి కొట్ల మీద దాడులు జరిగేటివి, తర్వాత ఈ మందు షాప్ల మీద దాడులు జరిగేటివి, అవి నేను చిన్నప్పుడు చూసిన వాటి ఒకసారి ఆయన అభినందించాలి. ఎందుకంటే మనకు అన్ని ఉన్నా కూడా ఏదైనా పక్కని సాయం చేయాలంటే 100 సార్లు కార్యక్రమంలో నైపుణ్య ఆర్గనైజేషన్ తో మనందరూ కూడా తెలుసు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడకానికి దూరంగా ఉంటాము. మిత్ర మండలిలో ఎవరికైనా ఈ అలవాటు ఉంటే రన్ ఫర్ యాంటీ డ్రగ్ అన్న ఒక కార్యక్రమం సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఇంకా యాంటీ డ్రగ్ యూత్ ఫోర్స్ కమలాకర్ అన్న ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలే కానీ పెద్ద మనుషులే కానీ అన్నదమ్ముళ్ళు యూత్ మొత్తము ఒక డ్రగ్స్ అనేటిది మన ఊళ్ళోకి రావద్దు అన్న ఒక గట్టి సంకల్పం మీద మాట్లాడడం జరిగింది. ఈ మిర్దొడ్డి మండలం మొత్తానికి తోట కమలాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ప్రతి ఊరికి ఈ యాంటీ డ్రగ్స్ అన్న ఒక మెసేజ్ తీసుకుపోవడం జరుగుతున్నది. అట్లనే కాసులాబాద్లో ఇవాళ మన మాజీ సర్పంచ్ పాల్లజన్న ప్రతి ఒక్కరిని అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద మనుషుల దాకా అందరినీ ఒక ఊరికి చేర్చుకొని వాళ్ళందరికీ అసలు ఈ డ్రగ్స్ అనేటిది ఏంటిది, ఇంతకుముందు ఈ మందు దీని గురించే ఊళ్ళలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు సిటీల నుంచి మనలాంటి ఇట్లా పల్లెటూర్లలో కూడా ఈ డ్రగ్స్ అనే మహమ్మారి వచ్చి వాళ్ళకి చాలా మందికి అవగాహన కూడా ఉండదు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటో. దాని మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. మహిళలకి కానీ ఇట్లాంటి విషయాలు కొన్ని చెప్తే ఇంకా వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు అనేది వాళ్ళు రియలైజ్ అవుతారు. అట్లనే ఇటువంటి డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళకి అంటే కొట్టడమో తిట్టడమో అనేటిది కాదు, వాళ్ళని ఒక మంచి ప్రేమతోని ఆప్యాయతతోనే దీన్ని నిర్మూలించాలి అని రకరకాల ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్సెసే కానీ అవేర్నెస్ ఎట్లా చెప్పాలో చెప్పిండ్రు. సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ
ఇంతమందిలో ఒక అవేర్నెస్ అనేటిది క్రియేట్ చేస్తున్న కమలాకర్ రెడ్డి అన్న గారిని వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లాంటి అవేర్నెస్ ప్రతి ఊర్లో పిల్లల కాడి నుంచి పెద్ద మంది ఏందో చాలా మటుకు తెలియదు. అది ఒక్కసారి అలవాటు పడితే మనము దాని నుంచి బయటపడతామేమో అనుకుంటాం, కానీ అది ఒక ప్రేమని, ఆప్యాయతని, మన ఫోకస్ని, మన గోల్స్ని, మన కుటుంబాన్ని దూరం చేస్తుంది. కాబట్టి మనం ఒక వ్యక్తిగా మనం బాధ్యత తీసుకొని ఈ డ్రగ్స్ అనేటివి మన ఊళ్ళకి రాకుండా చేయడం, ప్రతి ఒక్కరూ ఇది ఒక సంకల్పం లెక్క చేసుకొని ముందుకు ఎన్టీపీసీ పీటీఎస్ వైకుంఠపురం హరిహర దేవాలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవం అంబరాన్నంటింది. అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ నిర్వహించారని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యుడు జనగామ తిరుపతి తెలిపారు. పడతాను స్వామి తీస్తానా శరణమయ్యప్ప. మన అయ్యప్ప మండల కాల దీక్ష ఇదే కాలంలో ఎన్టీపీసీ పీటీఎస్ హరిహర దేవాలయ ప్రాంగణంలోని మన అయ్యప్ప దేవాలయం నుండి బ్రహ్మశ్రీ శ్రీ వామన శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వామికి అరట్టు చేయడానికి త్రివేణి సంగమం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి సన్నిధిలో త్రివేణి సంగమంలో స్వామివారికి అరట్టు కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మా భాగ్యంగా అనుకుంటున్నాము, మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈరోజు మన అయ్యప్ప స్వామి దీక్ష సమయంలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలు మన కాళేశ్వరం తీరానికి వెళ్ళి, కొన్ని దేవాలయాలేమో చక్ర పూజ అంటారు, మనమేమో అరక పూజ అంటాం, అరక పూజ అంటాం. కాబట్టి అటువంటి అయ్యప్ప స్వామిని మనం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఉత్సవ విగ్రహాలను తీసుకువెళ్ళి అయ్యప్పలందరం కలిసి చాలా చక్కనటువంటి అభిషేక కార్యక్రమం చేసి లోక సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా ఆ నదీ తీరంలో ఆ అభిషేకం చేసినట్టుంటే ఆ నదీ తీరంలో పారేటువంటి ఆ నీళ్ళ తీత ఎక్కడికైతే పారుతాయో మొత్తం లోకాల్లో ఉన్నటువంటి అన్ని అరిష్ట దోషాలను కూడా తొలగిపోవాలనే ఉద్దేశం చేత అక్కడ ఈ పూజా కార్యక్రమం మొదలవుతుంది. మనం కూడా 10 సంవత్సరం లాగానే స్వామివారి విగ్రహాలు సుబ్రహ్మణ్యమో పంబా నది తీరంలో చేస్తారు. మనమేమో దాదాపు మన ఆలయం మొదలైనప్పటి నుంచి ఈ ఉత్సవ విగ్రహాల చేత అక్కడ స్వాముల చేత భక్తుల చేత అభిషేకం గావించి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పని ఆశిస్తూ అందరూ ధనధాన్యాలతో పిల్లాపాలతో సుఖంగా ఉండి ఇటువంటి కార్యక్రమం చాలా ఈరోజు మేము కూడా మా టెంపుల్ నుంచి మన తిరుపతి స్వామి, వేణుగోపాల స్వామి, తర్వాత ఇటువంటి స్వాములందరం కలిసి ఈరోజు వెళ్ళి చాలా చక్కగా పూజా కార్యక్రమం మొదలుకొని స్వామివారిని అక్కడి నుంచి దేవాలయానికి వెళ్తూ అక్కడ కాళేశ్వర స్వామిని కూడా ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేక కార్యక్రమం తీసుకొని మళ్ళీ తిరిగి మా ఆలయానికి రావడం జరిగింది. ఇప్పుడు స్వామివారిని లోపల పెట్టేసి స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ అందరికీ కూడా ఉండాలని చెప్పని ఆశిస్తున్నాం. స్వామి శరణం. స్వామి శరణం.
రామగుండం మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ అనుబంధ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మురళీధరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు వేలుపుల కుమారస్వామి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ జిల్లా మంత్రి గారికి కూడా మేము గారు అసెంబ్లీలో మన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కనీసం అసెంబ్లీలో మన వారిని వినిపించారు. మనకెవరు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చేసి చూపెట్టి త్వరలో వాళ్ళలో ఆనందాన్ని మీరు చూడాలని మేము కోరుకుంటున్నాం. అడిషనల్ కలెక్టర్ పడి ఏమయ్యా కాలం జోలికి ఎందుకు పోతున్నావు, ఇక్కడ పని చేసుకునే హక్కును కూడా తీసేస్తావా నువ్వు? వెంటనే నువ్వు ఇచ్చిన 150 మందిని కాపాడాను. దానిలో మనకు 10 దిగిపోవడం జరిగింది తప్ప మరి మాకెవరు పనిచేసినా మా కార్మికులు గుర్తుపెట్టి పార్టీలే కాదు వ్యక్తులు ముఖ్యం. ఎవరు ఆదుకున్నా వారికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాము. ఆయన్ని మర్చిపోం. 150 మందిని తీసేసే కాడ ఏ ఒక్కరిని కూడా పోకుండా కాపాడిండు. మేము అదే విధంగా ఇప్పుడు అదే మంత్రి గారు మళ్ళీ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి దృష్టి కూడా మేము తీసుకుపోతాం. మరి వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందులో మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలను వెంటనే అమలయ్యే విధంగా మా కార్మికులకు ఈరోజు రామగుండం కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఒక్కరోజు సమ్మెలో భాగంగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఈరోజు సమ్మెలో కూర్చోవడం జరిగింది. మేము ఇక్కడ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో మక్కన్ సింగ్ గారు మా కార్మికులను ఉద్దేశించి వారికి జీతాలు పెంచాలని మాట్లాడడం ఏదైతుందో సంతోషకరం. వారికి మా కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు వెంటబడి మరి మా కార్మికుల జీతాలు పెంచే వరకు కూడా మీరు శ్రద్ధ తీసుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడున్న అధికారులకు మరి కనీసం పనిముట్లు కొనియడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను కూడా మరి తాత్సారం చేస్తున్నారు. ఇది వెంటనే ఇప్పించే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పి అదేవిధంగా మేయర్ గారు కూడా వెంటనే స్పందించి ఈరోజే మరి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మా కార్మికులకు రావాల్సిన పెండింగ్ సమస్యలన్నింటినీ రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కంటే మొదలెచ్చినటువంటి హామీ 26,000 వేతనం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు వెంటనే చెల్లించే విధంగా మరి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కేటగిరీల వారీగా గత ప్రభుత్వం మరి 11వ PRC ప్రకారం రావాల్సినటువంటి బకాయిలను కూడా వెంటనే చెల్లించి ఆ జీతాలను అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఒక్కరోజు నిరసన దీక్ష చేయాలని రాష్ట్ర కమిటీలు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో సిఐటి మరియు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది.
దీంట్లో ప్రధానంగా ఏదైతే 2వ PRC ప్రకారంగా 26,000 రూపాయలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఉందో దాన్ని ఇంతవరకు అమలు చేయడం లేదు. అది అమలు చేసేంతవరకు ఏదైతే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉందో ఆ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు నెలకు 21,000 రూపాయలు ఇస్తున్నట్టుగా ఈ తెలంగాణలో కూడా 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 11వ PRC ప్రకారంగా 19,000 రూపాయల నుంచి నెలకు 30,040 రూపాయల వరకు ఒక్కొక్కరికి కేటగిరీల వారీగా వేతనాలు నిర్ణయించడం జరిగింది. దాన్ని కూడా అమలు చేయట్లేదు కాబట్టి 11వ PRCని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి చేస్తున్నాం. అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని రకాల వేతనాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ వేతనాలు ఈ వేటిని కూడా ఈ కార్మికులకు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని తదితర సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము జాయింట్ యాక్షన్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందే పారిశుద్ధ కార్మికులకు వేతనాలు పెంచుతామని చెప్పి అదేవిధంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇంతవరకు వాటి ఊసెత్తలేదు. కాబట్టి వెంటనే తక్షణమే వాటిని స్పందించి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన రామగుండం శాసనసభ్యులు గౌరవ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు మున్సిపల్ కార్మికుల సమస్యల మీద మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. అయితే మేము కోరుతున్నాం, మీరు మాట్లాడడం బాగానే ఉంది, అదేవిధంగా ఆ సమస్య పరిష్కారం కోసం కూడా మీరు పోరాటం చేసి మా మున్సిపల్ కార్మికులకు హక్కులు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మన రామగుండం మున్సిపల్ కార్మికులు ఎన్నికల సందర్భంగా వాళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ పనిచేసినటువంటి వాళ్లకు ఇంతవరకు కూడా వాళ్ళకు వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కమిషనర్ గారికి, గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారికి సిఐటిగా మరియు జాయింట్ యాక్షన్ కమిటీగా అనేక సార్లు విన్నవించినప్పటికీ కూడా ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. అంతేకాకుండా రక్షణ పరికరాలు లేవు. ఊడ్చేటువంటి చీపుర్ల దగ్గరికి వెళ్ళి కొబ్బరి నూనె కానీ ఏవీ లేకుండా ఈరోజు వెట్టి చాకరీ చేయించుకుంటున్న పరిస్థితి మున్సిపల్ కార్మికులలో ఉంది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ స్పందించి ఈ మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్తూనే ఈ నెల 21వ తారీఖున మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మున్సిపల్లో ఉన్నటువంటి కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సింది కూడా ఈ సందర్భంగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీ బోరంపేటలో SK8 స్కూల్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన 8 మంది పాల్గొన్నారు. శైలజ నాయుడు ఫౌండర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి మా కోచ్ రాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. తమ అకాడమీలో 100 మంది విద్యార్థులు రోజువారీ ప్రాక్టీస్ చేస్తున్నారన్నారు. మేము స్కేట్ స్కూల్ అకాడమీని రిప్రజెంట్ చేస్తాం. ఇది బోరంపేటలో ఉంది. దీంట్లో మేము స్కేటింగ్, క్రికెట్, బాక్స్ క్రికెట్, ఇంకా కరాటే, ఆర్చరీ నేర్పిస్తామండి. ఇక్కడ మా కోచ్ ఇప్పుడు మేము ఇచ్చే ఇంటర్వ్యూ వచ్చి స్కేటింగ్ గురించి. మా పిల్లలు 62 నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్కి వెళ్ళారండి. దాంట్లో నుంచి మా 2 పిల్లలకి మెడల్స్ వచ్చినాయి. ఒక బాబు ఆర్నవ్ అనే అబ్బాయికి 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి నేషనల్ లెవెల్లో. అన్ని స్టేట్స్ నుంచి వచ్చారండి. అండ్ ఎం చరితారెడ్డి, ఈ పాపకేమో మ్యారథాన్ 42 కిలోమీటర్స్ దాంట్లో మొత్తం ఇండియా మొత్తానికి ఈ పాప చాలా మంచిగా చేసిందండి. ఆ పాపకేమో గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ ఆ పాప వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడిన పిల్లల్ని కూడా ఓడిచ్చేసి వచ్చింది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ ద కిడ్స్. అండ్ మా దగ్గర నుంచి టోటల్గా 7 మెంబర్స్ వెళ్ళారు. చిన్న పాప వచ్చి హేతుశ్రీ, ఇంకో బాబు జ్ఞానతేజ్, ఇంకొక అబ్బాయి అక్షయ్, శివాంగి దుబే, అండ్ ఆర్నవ్, ఎం చరితారెడ్డి అండ్ తనేష్ అనే అబ్బాయి వెళ్ళారు. మా కోచ్ వచ్చి రాజు సార్. ఆయన సపోర్ట్ వల్లే ఇవన్నీ మేము అచీవ్ చేయగలుగుతున్నాము. రాజు సార్ అనే అతను ఎప్పటి నుంచో కోచింగ్లో ఉన్నారండి. హీ ఈజ్ అ ఇన్లైన్ హాకీ ప్లేయర్ అండ్ ఈయన ఆల్మోస్ట్ 10 times కన్నా ఎక్కువ నేషనల్ ఆడున్నారండి. దాంట్లో చాలాసార్లు నేషనల్ మెడల్ కూడా తీసుకున్నారు. ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు ఇన్లైన్ హాకీ నుంచి. సో మా రాజు సార్ వల్లే మేము ఇదంతా చేయగలుగుతున్నాం. సపోర్ట్ వల్ల మా అకాడమీకి ఇంకా మంచి మెడల్స్ వచ్చి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. స్కేటింగ్ కోచ్ రాజు సార్. నేను ఇక్కడ
1 year నుంచి స్కేటింగ్ చేస్తున్నాను. నేను నాది 3rd నేషనల్స్, 62nd నేషనల్స్. నాకు 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. లాస్ట్ 60th నేషనల్స్లో నాకు ఇంకా 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. SGFలో నాకు 3 గోల్స్ వచ్చాయి. ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ SGFI స్టేజ్లో మళ్ళీ మా డాడీ మమ్మీ గోల్ రావాలనేసి చూస్తున్నారు. నా పేరు చరితశ్రీ. నేను స్కేటింగ్ చేస్తూ ఉంటాను. నాకు ఒక గోల్డ్ మెడల్ వచ్చింది 62nd నేషనల్స్లో. నేను 7 years నుంచి చేస్తున్నాను. నా కోచ్ రాజు సార్, ఇంకా ఈ రింగ్ ఓనర్ శైలజ ఆంటీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. మై పేరెంట్స్, సార్ అండ్ స్కేట్ స్కూల్ అకాడమీ. ఎప్పుడు జాయిన్ అయినా దీనిలో? ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 5 years అయింది. 5 years అయిందా? 5 yearsలో ఎన్ని మెడల్స్ వచ్చినాయి మీకు? 2 రిలే మెడల్స్ వచ్చాయి నేషనల్స్లో, 2 SGFI నేషనల్స్, ఇది ఒక మేజర్ మెడల్. అన్నిటి ఇదే అకాడమీ లేకపోతే వేరే? ఇదే అకాడమీలో వచ్చాయి అన్ని. రాబోయే మార్చి నెలలో జరిగే 10వ తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. Okay. Then if somebody asks what have you doing for the last 6 months, it's like ऐसे कुछ कर रहे हैं without any thought, like without any logical reasoning, you are doing like that only, or like have you done some background? So what we should say when we like our maths course that for the reference course, like certain areas to tarkune. So without all these 3, 4, 5, 6 and aptitude lines, whatever we do, this will help them to improve that. Okay. On baseline information. Answer. Yeah. Okay. Okay. Single slide here. One get one. One slide. So these are one of the best presentation. బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డును స్వీకరించడం సంతోషంగా ఉందని, ఆ అవార్డులో తనపై మరింత సామాజిక బాధ్యత పెరిగిందని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ పేర్కొన్నారు. గోదావరికని భాస్కర్ భవన్ లో మద్దెల దినేష్ కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఆరేల పోషం రమేష్ రామచంద్ర పాల్గొని మద్దెల దినేష్ కు పూలగుచ్చం, శాల్వాలతో ఘనంగా సన్మానం చేశారు. దళిత బహుజనుల హక్కులను DHPS AITC ఇప్పుడు ఒక ఫోటో తీయండి. నేను ఫోటో తీయండి. ఫోటో వీడియో కొట్టుకుంటాము. అందరికీ నమస్కారము. ఈ నెల 15వ తారీఖు రోజు తమ్ముడు మద్దెల దినేష్కు అంబేద్కర్ అవార్డు, జాతీయ అవార్డు మన 15వ తారీఖు రోజు ఢిల్లీలో తీసుకోవడం జరిగింది. మంచి నాయకుడు, సిపిఐ పార్టీ నుంచి వెళ్ళి, భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి ARDM సంఘంకి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాడు. ఎక్కడ మున్సిపాలిటీ ఏరియాలో కానీ, ఎక్కడ ఏ ఏరియాలో అయినా కానీ దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఇవాళ ఇక్కడ ఉన్నంత అధికారులతోటి పోరాడే అటువంటి వ్యక్తి అంటే తమ్ముడు మద్దెల దినేష్. బడుగు బలహీన వర్గాల కోసము ఏ రాత్రనక పగలనక పట్టణం చుట్టూ తిరుక్కుంటూ పనులు చేసేటువంటి మంచి నాయకుడు, యువ నాయకుడు, విద్యార్థి, చదువుకున్నాడు. ఇలాంటి నాయకులకు ఈ యొక్క అవార్డు రావడము ఈ పట్టణ ప్రజలకు కూడా మా అందరికైతే గర్వకారంగా ఉన్నది. ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో తీసుకోవాలని
ఉన్నంత శిఖరాలకు ఇలాంటి నాయకులను ప్రజలు ముందుకు తీసుకుపోవాలని ప్రజలు ముందుకు తీసుకుపోయి ఉన్నంత పదవులు వచ్చే విధంగా కూడా ఇలాంటి నాయకులను ప్రోత్సహించాలని ఈ యొక్క ప్రాంత ప్రజలను కోరుతా ఉంది. రామగుండం కార్పొరేషన్ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ రామగుండం పురపాలక కార్యాలయంలో కార్పొరేషన్ పనితీరుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల ద్వారా చేపట్టిన నగరాభివృద్ది పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, ఆస్తి పన్ను వసూలు, టౌన్ ప్లానింగ్ తదితర అంశాలను కలెక్టర్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. హ్యాంగ్ అవుతుందని చెప్పి అది ఆ పార్టీకి కూడా వీళ్ళు ఎస్టిమేషన్ తీసుకున్నాం. ఎలా తీసుకోవాలి అది కొంచెం ఇంకొకటి నెక్స్ట్ తర్వాత లైట్ ఇష్యూ రామగుండంలో ఏముంటుంది మొత్తం అయ్యాక ఒకసారి ఒక పెట్టి వాళ్ళ డిపార్ట్మెంట్ పెట్టి మొత్తం ఒకసారి ఆడియన్స్ పెట్టి మన పెద్దపల్లి నుంచి కదా సార్ రామగుండంలో ఎన్ని లైట్స్ ఉన్నాయి, ఎన్ని కేటగిరీ 4 ఉన్నాయి, ఎన్ని కేటగిరీ 2 కేటగిరీ 6 సార్ కేటగిరీ 6 2 ఉంటాయి. కేటగిరీ ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఎంత బిల్స్ వస్తుంది, వేటిని మనం రేషనలైజ్ చేయొచ్చు అన్నట్టు ఒకసారి ఎనర్జీ ఆడిట్ లాగా చేస్తే మనకి ఎంత కరెంట్ బిల్ వస్తుందని చేస్తే ఇది ఆ టైంకి సోలార్ వెళ్ళిపోతుంది. మీ సోలార్కి ఎంత ఖర్చు అది మనం చేసి పంపించాం సార్ 56 times. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.